ప్రేక్షకులకు శుభాభివందనములు. రాముడు లక్ష్మణుడు చెప్పిన ప్రతిదీ వింటున్నాడు. లక్ష్మణుడు ఇంకా ఇంకా రాముడికి ఈ రకంగా చెప్తున్నాడు. ఓ రఘు మహారాజా, కేవలం ఒకే ఒక రథంలో బయలుదేరి 10 దిశలను జయించినటువంటి వంశములో పుట్టినటువంటి వారం మనము. అటువంటి వారము మనం ఎందుకు ఇంతగా నువ్వు దుఃఖిస్తున్నావు? సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటుంది. మనము ఏమాత్రము కూడా చింతించవద్దు అని చెప్పి ఎన్నో రకాలుగా మనోధైర్యాన్ని పెంచాడు ఈ యొక్క లక్ష్మణుడు. అంటే అక్కడ ఆయన గురువు అయ్యాడు. చూడండి, రాముడికే గురువు అయ్యాడు. అంతటి మహానుభావుడు. ఆ రకంగా బయలుదేరి ఒకానొక సమయంలోని ఇంద్రుడు సైతం తన యొక్క దీన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇంద్రుడు తన యొక్క రథాన్ని, తన యొక్క కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది. రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నహుషుడితో ద్వారా అతను ఎన్నో కష్టాలు పాలయ్యాడు, పారిపోయాడు కూడా. ఇంద్ర పదవిని వదిలి కూడా పారిపోయాడు. ఆ రకంగా ఎందరో ఎన్నో పడ్డారు. అయిన తర్వాతనే ఇది జరిగింది అని ఇంత హితబోధ చేయడంతో లక్ష్మణ యొక్క బోధతోని రాముడు కొంచెం తత్శాంతిని పొందాడు. ఈ రకంగా ఎలాగా నేను నా సీతని రక్షించుకోవాలి అనుకుంటున్న సమయంలో, అదే సమయంలో నారదులు వారు అక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నారదులు వారిని చూశారో ఎంతో ఆనందించి, అయ్యా, నేను ఈ యొక్క బాధ నుంచి, నేను ఈ యొక్క బాధ నుంచి సీతా వియోగం భరించలేకపోతున్నాను. ఎలాగైనా నా యొక్క భార్యను నేను రక్షించుకోవాలి అని ఆయన చెప్పడంతో నేను ఇప్పుడు ఏ రకంగా ఆవిడని కాపాడాలి, ఏం చెయ్యాలి, నాకు ఏదైనా ఉపదేశం చేయి, నేను ఏమి చెయ్యాలి, ఏ మంత్రం చేసి రక్షించుకోబడాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తారు, నాయనా రామా, నీకు చెప్పేంతటి వాడిని కాదు. ఎందుకంటే నీవు సామాన్యుడు కాదు, నీవు విష్ణువి, నీవు విష్ణు స్వరూపుడివి. 10 అవతారాలు ఎత్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అంతం చేసినటువంటి వాడివి. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుడిని అంతం చేసినటువంటి వాడివి. అంతటి విష్ణు స్వరూపుడివి. ఇప్పుడు రాముడుగా నీవు రావణ సంహారం కోసమే ఈ భూమిపై వచ్చినటువంటి వాడివి. నీవు అది గుర్తుంచుకో అయ్యా. సీత కూడా సామాన్యమైనటువంటిది కాదు. ఇది ఒక కారణంగా జరిగింది. పూర్వజన్మలో సీత వైదేహిగా ఉండే సమయంలోని రావణుడు ఆయన యొక్క కామ వాంఛతోని, ఆయన యొక్క బుద్ధితోని ఎలాగైనా సీతని చెరచాలని చూడడంతో, ఆ వైదేహిని చెరచాలని చూడడంతో ఆవిడ పరుగులు తీస్తూ ఉంటే ఆవిడ జుట్టు పట్టుకుని లాగాడు. కాబట్టి ఆమె అక్కడికక్కడే ఆ అగ్నిలో పడి దహనం, తనకి తాను దహనం చేసుకుంటూ, నిన్ను అంతము చేయడానికి నేను మరి ఒక జన్మనెత్తుతాను, నీకు ఖచ్చితంగా మరి యొక్క జన్మలో నీకు అంతం తప్పదు, నేను ఈసారి జన్మించినప్పుడు అయోనిజురాలుగా నేను జన్మిస్తాను అని చెప్పింది. ఆ కారణంగానే మీరిరువురు ఈ భూమికి వచ్చారు. కాబట్టి నీవు రావణుని అంతం కోసమే వచ్చావు, నువ్వు చింతించకు. నీకు ఇది దిగ్విజయంగా జరగాలి. నీకు దిగ్విజయంగా రావణుని అంతము చేసి సీతాదేవిని రక్షించుకోవాలి అంటే నీకున్నటువంటిది ఒకే ఒక్క మార్గం. ఏది అంటే అది దేవి నవరాత్రి వ్రతము, ఆ దేవి ఆరాధన. ఆదిశక్తి ఆ దేవి ఎవరో కాదు, ఈ జగత్తంతటికీ మూలమైనటువంటిది భృగు మహర్షి, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రుల వారు చేసినటువంటి వ్రతము ఈ యొక్క దేవి నవరాత్రి వ్రతము. అలాగే మధు కైటవల్లిని అంతం చేయడానికి విష్ణు అవతారంగా నీవు కూడా చేసినటువంటి వ్రతము అది.
అందరూ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శక్తినే ఆరాధించాలి. ఆ ఆదిశక్తి అయినటువంటి ఆ దేవి ఆరాధన చేయి. ఈ యొక్క నవరాత్రి వ్రతాన్ని ఆచరించు, నీ పని పూర్తి అవుతుంది అని చెప్పడంతోని, నారదులు వారు చెప్పడంతోని ఆ దేవి ఎవరు అంటాడు. దేవి ఆదిశక్తి స్వరూపం, అందరికీ మూలమైనటువంటిది, సృష్టి స్థితిలో కారకురాలైనటువంటి ఆ జగజ్జనని యొక్క ఆరాధన చేయాలి. త్రిమూర్తులు సైతం, సూర్య చంద్రులు అందరిని కూడా చేసినటువంటి వ్రతము. అలాగే త్రిమూర్తులు సూర్య చంద్రులు సైతం సృష్టించబడినటువంటిది. ఇవి ఏమీ లేకున్నప్పటి నుంచి కూడా ఆది నుంచి ఉండేటువంటి శక్తియే ఆ శక్తి. అలాగే ఆవిడ నిర్గుణము, అలాగే నిర్గుణము నిరాకారము అయినటువంటి శక్తి స్వరూపణి. ఆవిడని ముల్లోకాలని కూడా సృష్టించినది ఆవిడే. ముల్లోకాలలోని ఆవిడనే పూజిస్తారు. ఆవిడని వ్రతాన్ని చెయ్యి అని చెప్పడంతో, అయ్యా నారద, నీవే నాకు గురువుగా ఉండి ఆ దేవి వ్రతం ఎలా చేయాలో చెప్పమనగా, నారదుల వారు క్లుప్తంగా నవరాత్రి వ్రతం ఎలా చేయాలో ఆయనకి వివరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన వివరించాడో, ఆయననే పురోహితుడిగా భావించి నారదుల వారే అండగా ఉండి, నారదుడే దగ్గర ఉండి ఆ వ్రతాన్ని చేయించారంటే దాని ఫలితం మామూలుగా ఉంటుందా చెప్పండి. నారదుల వారు అక్కడ పురోహితులు అయ్యి అక్కడ ఉండి ఆ వ్రతాన్ని చేయించారు. ఈ రాముల వారు ఈ వ్రతాన్ని చేయడంతో అష్టమి నాడు రాత్రి సింహవాహిని అయ్యి ఆ జగన్మాత దర్శనమిచ్చి ఆయనకి, నీవు అంతము చేయడానికే వచ్చావు, రావణ అంతానికే వచ్చావు, నువ్వు ఏమి దిగులు చెందవద్దు, నా అంశ అయినటువంటి వానరులు నీకు తోడుగా ఉంటారు, నా వానరులు తోడుగానే నీవు సీతని రక్షించుకోవడంతో పాటు నీవు రావణుడిని అంతము చేస్తావు అని తెలియపరిచి ఆ యొక్క దేవి సింహవాహనంపై వచ్చి అంతర్ధానం చెందింది. రావణుడు సంపూర్ణంగా ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన సీతాదేవిని రక్షించుకొని రావణుని అంతం చేశారు. ఈ యొక్క దేవి వ్రతాన్ని, దేవి ఆరాధనని విష్ణువు మధుకైటవుల్ని సంహరించేటప్పుడు, అలాగే ఈ యొక్క వ్రతాన్ని దీక్షని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఫలితాన్ని పొందుతున్నారు. ఇంతటి అమోఘమైనటువంటి వ్రతాన్ని నీవు ఆచరించని చెప్పారు. అంతటి శక్తివంతమైనటువంటి దేవి నామాన్ని, దేవి వ్రతాన్ని మనందరం కూడా అలా ఆరాధిద్దాము. అలాగే లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అవి ఏవి కూడా దేవి భాగవతానికి సాటి వచ్చేటువంటివి కాదు. కాబట్టి మనందరము ఈ దేవి భాగవతాన్ని శ్రద్ధాభక్తులతో విని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆది నుంచి ఉన్నటువంటిది కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరము కూడా ముక్తిని పొందుతాం. ఇక్కడితో 3వ అధ్యాయం ముగించింది. మనము రాబోయే ఎపిసోడ్లో 4వ అధ్యాయంతో మొదలు పెడదాం. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.